హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో శనగపిండి వాడకుండా, శనగపప్పు వేయకుండా కప్పు బొంబాయి రవ్వతో పల్లీలు వేసి ఇలా జంతికలు చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. గుల్లగా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా కరకరలాడే జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు రవ్వతో మనం ఉప్మా చేసుకుంటాం కదండి, అలా చేయకుండా కొత్తగా ఒక్కసారి ఇలా జంతికలు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. టీ టైం స్నాక్గా లేదంటే పిల్లలకు స్నాక్స్ కట్టించడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు 15 రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. 1-2తో అయితే అస్సలు ఆగరు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ జంతికలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ తీసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి జంతికలు అయితే. ఇలా పల్లీలు, పుట్నాలు వేసి చేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి జంతికలకైతే. అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు 1/2 కప్పు వేసుకోవాలి. అరకప్పు పల్లీలు వేసుకుంటే 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. వేసుకొని పల్స్ ఇస్తూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. అప్పుడే మనకు కొలతలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మురుకుళ్ళు అయితే చాలా గుల్లగా సూపర్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా 3 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. చిన్న స్పూన్తో వేసుకున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జంతికల్లో అయితే. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకున్నానండి, తెల్ల నువ్వులు. మీరుంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మనము రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలో ఉంది కదండి, ఆ పౌడర్ని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలి, లేదంటే పిండి మనకు ఉండలు కడుతుంది. ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ముందైతే మిక్స్ చేసుకునే వరకు లో ఫ్లేమ్లో ఉంచి, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మిశ్రమం కాస్త దగ్గరికి అయ్యే వరకు మనం ఇలా ఉడికించుకోవాలండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా ఇంకా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని కాస్త చల్లారించాలండి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే చల్లారుతుంది, మరీ ఎక్కువ చల్లారనివ్వద్దు. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. రెడీమేడ్దైనా సరే, ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించింది తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి పిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి మీద మిక్స్ చేసుకోవడం వల్ల మనకు బాగా కలిసి జంతికలు చాలా గుల్లగా వస్తాయి. చూడండి, ఒకవేళ వాటర్ మనకు తక్కువ అనిపిస్తే చేతిని ఇలా తడి చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి హార్డ్గా కాకుండా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి పిండిని. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి, మరి హార్డ్గా మిక్స్ చేయొద్దు. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి, తడి ఆరకుండా. ఇక్కడ నేను స్టార్ ఉన్న గుర్తు బిళ్ళని తీసుకున్నానండి. నేను ఇలా స్టార్ షేప్లో చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చండి, మీకు ఎలా కావాలంటే అలా. ఇలా పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని జంతికల గొట్టంలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇలా జంతికలు వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వేసుకోవాలండి. ఇక్కడ నేను షేప్ అవసరం లేదండి, నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా
తుంచేసుకుంటాను కాబట్టి ఒకటేసారి ఇలా పెద్దగా వేసుకుంటున్నాను. మీకు రౌండ్ షేప్ కావాలంటే చక్లీ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 జంతికలను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. 1, 2తో అయితే అస్సలు ఆగరు. అంత బాగుంటాయి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో ఇలా జంతికలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. దాంతోపాటు నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నానండి. రుచి సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.